ఏంటి ఏదో పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తున్నావు? సరే, భాగ్యలక్ష్మి. ఉమ్, వద్దు, బాగియే బెటర్. మరదే నీ పేరులోనే నీకు నచ్చిన విషయాలు ఉన్నప్పుడు మనిషిలో ఉండవా? అవన్నీ అర్థం చేసుకుని మారటానికి కొంచెం టైం పడుతుంది. ఆయన మారినా మారకపోయినా నేనైతే ఈవినింగ్ బయలుదేరుతున్నా. అదేంటి, నువ్వు వెళ్ళకూడదనే కదా ఇదంతా చేసింది? చూడు, నీకు నా మీద హోప్స్ ఎక్కువ అయిపోతున్నాయి. ఓవర్ యాక్షన్ చేసావంటే అత్తేకెళ్ళి చెప్తా. చెప్పేదానివి అయితే మొన్న ప్రపోజ్ చేసినప్పుడే చెప్పేదానివి. అయినా బస్సు ఎక్కితే నువ్వెవరో నేనెవరో, ఎందుకు ఇదంతా? చూడు బాగి, నువ్వు మహా అయితే కొన్ని 100 కిలోమీటర్లు వెళ్తావేమో. నేను తలుచుకుంటే ఆ 100 కిలోమీటర్లు కొన్ని గంటల్లో మాయం చేయగలను. హా, వచ్చి చూడు, మా నాన్న నిన్ను పొలంలోనే పాతేస్తాడు. వరి పంటకి మంచి ఎరువుగా అయినా ఉపయోగపడతావు. పాతేస్తాడా? ఎందుకు పాతేస్తాడు? నాకేం తక్కువ? మా నాన్న కూడా బాగానే సంపాదించాడు. ఇవాళ రేపు నేను కూడా ఏదో బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను.